ఇప్పటికే చూసుకుంటే అసెంబ్లీకి ఎప్పుడు పిలిచినా రాని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని చెప్పారు. ఇక కేవలం స్పీకర్ పిలిచినా కూడా అసెంబ్లీకి తాను రాలేదని కూడా చెప్పారు. ఏదైతే బంగారం విషయానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి తెలంగాణ మహిళలకి తాను క్షమాపణలు చెప్పాలి కేసీఆర్ అంటూ కూడా జగ్గారెడ్డి డిమాండ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక వేరే అప్డేట్కి వెళ్తే కొడితే తాను మామూలుగా కొట్టనన్న కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. గట్టిగా కొట్టడం సంగతి అటుంచితే ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకోమని సీఎం రేవంత్ సలహా ఇచ్చారు. ట్విట్టర్లో లైక్లు ఎక్కువగా వచ్చాయని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, దీన్ని బట్టి ఆయన మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. ఇంత మాయలు మీ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంది పెట్టాలి. అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. ఆయన కొడతానంట, బలంగా కొడతాడంట. సరిగ్గా నిలబడేది నేర్చుకోని ఆయన కట్టె లేకుండా. నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా? నువ్వు తూగుతున్నావా, సోగుతున్నావా, నువ్వు నిలబడగలిగే పరిస్థితిలో ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట. ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట టిక్టాక్లో. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది.